హలో నమస్తే అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగు. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను. ఉప్మా చేసిన వెంటనే ఇంకా బయట కాస్త వర్క్ ఉందని చెప్పేసి బయటకి అయితే వెళ్తున్నాము. ఫ్రైడే రోజు అయితే నదీము హాలిడే అనమాట, అంటే లీవ్ తీసుకున్నాడు కాస్త వర్క్ ఉందని. ఇంకా అందుకని బయటకైతే వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ ఇంకా దారిలో వచ్చేసి టీను ఇంకా బన్ మస్కా, ఇరానీ చాయ్ బన్ మస్కా అయితే తీసుకున్నాము. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా హైదరాబాద్లో అయితే కింద ఎక్కడైనా కానీ టీ అంటే ఇరానీ చాయ్ దొరుకుతుంది. ఇక్కడ మాత్రం కొన్ని రేర్ ప్లేసెస్లోనే దొరుకుతుంది అనమాట. సో మా ఇంటికి కాస్త ముందుకెళ్తే అక్కడ ఒకటి ఇరానీ చాయ్ బన్ మస్కా అయితే దొరుకుతుంది. సో ఇంకా తినేసి ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది కదా అన్నట్లయితే బన్ మస్క్ అయితే తీసుకున్నాము. సో ఇంకా దాని తర్వాత మేమైతే వెళ్తున్నాం అనమాట, లైక్ వర్క్ రిలేటెడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి అవెన్యూ మాల్. ఇక్కడ డీమార్ట్కి అయితే వస్తుంటాము. బట్ ఈ నెల అయితే రాలేదన్నమాట, చాలా దూరం ఉంటుంది. సో మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి అయితే రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే రైల్ గేట్ అయితే పడింది అనమాట, లైక్ ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇంకా దాని తర్వాత మేమైతే ఆ వర్క్ చూసేసుకొని ఇంకా అలా కాసేపు లైక్ ఏంటంటే వెదర్ చల్లగా ఉంది, వర్షం పడేలాగా ఉంటే ఇంకా ఇక్కడ వచ్చేసి వస్తూ అంటే ఇంటికి వస్తూ ఇక్కడ బ్రెడ్ ప్యాటీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఒకటే సింగిలే, మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా అందుకని చెప్పేసి వేడిగా చల్లగా ఉంది వెదర్ అని చెప్పేసి అయితే ఇంకా ఒకటి బ్రెడ్ ప్యాటీస్ అయితే తీసుకున్నాం అనమాట. అందులోకి పుదీనా చట్నీ కెచప్ వేసుకొని అయితే తింటే చాలా బాగుంటుంది. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్కి వచ్చేసి ఆల్రెడీ నిన్న నైట్ ఫిష్ కర్రీ అది చేశాను కదా, సో అదైతే ఉంది. సో నదీం కోసం అయితే ఫిష్ కర్రీ ఇంకా ఫిషెస్ అయితే మ్యారినేట్ చేసి పెట్టిన ఉన్నాం అనమాట. సో ఆ ఫిష్ ఫ్రై అయితే వేచిస్తాను. బట్ నాకెందుకో కర్రీ తినాలనిపించట్లేదు, పప్పు తినాలనిపిస్తుంది అనమాట. అది కూడా మెంతిపప్పు. రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుసు కదా మెంతిపప్పు అంటే. సో అదే మెంతిపప్పు ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అన్నము, వేడివేడి అన్నము, మెంతిపప్పు, నెయ్యి, ఇంకా శనక్కాయల కారం, పల్లి పొడి అంటారు కదా, సో అది వేసుకొని తింటే బాగుంటుంది. బట్ నేను ఈ మధ్య ఎక్కువగా తినడం లేదనమాట. శనక్కాయల పొడి యాసిడిటీ ప్రాబ్లం అవుతుంది అన్నట్లు నేనైతే తినట్లేదు. ఓన్లీ మెంతిపప్పు ఇంకా అన్నము, నెయ్యి వేసేసుకొని తిందాం అన్నట్లయితే అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా పప్పు ఒకటి ప్రిపేర్ చేస్తాను. వచ్చిన వెంటనే వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ చేసి తినేలోపు లేట్ అవుతుందని వస్తూ అట్లా ప్యాటీస్ తినేసి వచ్చాం అనమాట. అంటే లైక్ ఏంటంటే చాలాసేపు గ్యాప్ ఉన్నా కూడా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అన్నట్లు మధ్యలో అట్లా ప్యాటీస్ అయితే తినేసి వచ్చాము. సో ఇంకా లంచ్ రెడీ అయ్యే లోపల అంతవరకన్నా మనకి కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది కదా అన్నట్లు. సో ఇంక ఇక్కడ వచ్చేసి పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను. వస్తూనే అంటే ఇంటికి వస్తూనే కర్రీ అయితే తీసి బయట పెట్టేసి, అండ్ ఫిష్ కూడా డీప్ ఫ్రీజర్లో అయితే పెట్టుంటాం కదా, సో అది అయితే బయటకి తీసేసాను. సో పవర్ అంటే లైక్ ఏమనుకున్నాను అంటే చాలా గట్టిగా డీప్ ఫ్రీజర్లో ఐస్ అయిపోయి ఉంటాయేమో, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మేబీ ఫిష్ ఫ్రై వేయించుకుపోవచ్చు అన్నట్లయితే అనుకున్నాను. బట్ కరెంట్ పోయి ఉండే దానివల్ల మొత్తం డీప్ రోస్ట్ అయిపోయి బాగానే ఉందన్నమాట. జస్ట్ ఒక 5 minutesలో మొత్తం డీఫ్రోస్ట్ అయిపోయి మనమైతే ఫ్రై చేసుకునేకైతే రెడీగా అయిపోయింది. అయినా కూడా అంతలోపు నాకు రైస్ నానాలి, తర్వాత అవి పప్పు కూడా ప్రిపేర్ అవ్వాలి కదా, అంతలోపు ఎంత లేదన్నా ఒక 10-15 minutes అయితే టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా బయటికి తీసేసి అయితే పెట్టేశాను. ఇంకా తినే ముందర అయితే వెయిట్ చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మెంతిపప్పు ప్రాసెస్ అయితే సింపుల్గా చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం అండ్ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి తిని చూడండి. వేడి అన్నము, పప్పు, ఇంకా నెయ్యి అనమాట. సో ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను. యాజ్ యూజువల్ నేనైతే ఎక్కువగా కుక్కరే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ మనకి గ్యాస్ కూడా సేవ్ అయినట్లు అనిపిస్తుంది కదా. అంటే కొన్ని ఉంటాయిలేండి, అవి మామూలుగా ఇట్లా కుక్ చేసుకొని తింటేనే బాగుంటుంది, అంటే కుక్కర్లో వేయకుండా నార్మల్గా కుక్ చేసుకొని తింటేనే బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ నా దగ్గర టైం లేదు అండ్ ఫాస్ట్గా చేయాలన్నట్లు కుక్కర్లో అయితే చేసేస్తున్నాను అనమాట. దీనికైతే సపరేట్గా మళ్ళీ పప్పు ఉడికించిన తర్వాత తిరువాత పెట్టడం అలా ఏమి ఉండదు. ఫస్ట్ తిరువాత వేసేసి చేసేయడమే అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి కొన్ని మెంతులు, ఎక్కువ కాదు జస్ట్ కొన్ని అనమాట, చాలా లైట్గా ఒక 5-6 అట్లా గింజలు ఉంటాయి కదా, అట్లా వేసేస్తే సరిపోతుంది. అంటే నేను ఒక్కదానికోసమే కదా, నదీంకి ఇంకా కర్రీ ఉంది కాబట్టి తను తిన్నాడు, పప్పు తినడమే చాలా తక్కువ.
ఇంక ఇట్లాంటి కర్రీస్ అలా ఉన్నప్పుడు ఇంకా తను టచ్ కూడా చేయడం అనమాట. అందుకని నా కోసమే చేసుకుంటూ ఉన్నాను. సో అది ఫస్ట్ అయితే మెంతులు, జీలకర్ర, ఇంకా ధనియాలు ఇవైతే ఫ్రై చేయాలి. ఇందులో ఆవాలు అయితే వేయొద్దు. సో మెంతులు, జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసేసి అందులోనే ఆనియన్, కరివేపాకు ఫ్రై చేయాలన్నమాట. సో అవి ఫ్రై చేసేసిన తర్వాత మన కందిబ్యాళ్ళు ఉంటాయి కదా, సో కందిబ్యాళ్ళు అనేటివి ఒక చిన్న గ్లాస్ అయితే వేసేసాను డైరెక్ట్గా. సో మళ్ళీ కడిగి అట్లా వేయాలన్నా వేయచ్చు. సో నేనైతే డైరెక్ట్గా వేసేసాను అనమాట. ఒక వన్ కప్ అట్లయితే కందిబ్యాళ్ళు వేసేసాను చిన్నది. దాని తర్వాత ఒక చిన్న టమాటో, ఒక చిన్న వంకాయ వేసేసి పసుపు, తర్వాత చింతపండు వేసేసి ఇంకా వాటర్ అనమాట. నేనైతే ఈరోజు కొంచెం గట్టిగా చేయాలంటే ముద్దపప్పు ఉంటుంది కదా, అట్లా అయినా కూడా మెంతిపప్పు కొంచెం గట్టిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో కొన్ని వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. అంత లోపల ఇక్కడైతే నేను నైట్ తోమేసిన పాత్రలు, అలానే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత, అంటే జస్ట్ ఉప్మానే కదా ఫాస్ట్గానే అయిపోయింది. సో ఉప్మా తిన్న తర్వాత తోమేసిన పాత్రలు అవైతే మొత్తం ఎక్కడొక్కడ సర్దేసుకుంటూ ఉంటున్నాను అనమాట. అలానే ఇంకా పప్పు కోసం తీసినవి కూడా మొత్తం ఎక్కడొక్కడ పెట్టేసుకుంటున్నాను. సో దట్ లంచ్ చేసేసిన తర్వాత ఎక్కువ పని లేకుండా చాలా ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది. తర్వాత డే మొత్తం హ్యాపీగా కూర్చొని వెబ్ సిరీస్ కానీ, టీవీ మూవీస్ కానీ కొత్తవి అలా చూడొచ్చు అన్నట్టు. అయితే ఈ మధ్య మూవీస్కి థియేటర్స్లో వెళ్ళాలనే ఫీలింగే రావట్లేదు. లైక్ ఏంటంటే మనం మూవీకి వెళ్తాం, వెళ్ళిన 1 మంత్కే మళ్ళీ టీవీలో వచ్చేస్తే అనవసరంగా వెళ్ళామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సో అందుకని ఇంకా మేమైతే లైక్ ఏ వచ్చినా ఓటీటీలోనే చూద్దాము. ఏదైనా ఇంకా లైక్ పెద్ద ఫిలిం అట్లా వస్తే, అంటే లైక్ ఏంటంటే ఆ ఫిలింని మనం థియేటర్లోనే చూస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాంటి ఫిలిం చూడొచ్చులే అన్నట్లు ఇంకా ఓటీటీలోనే చూద్దాం అనుకున్నాము. ఆల్రెడీ ఇప్పుడైతే చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, లైక్ హిందీలో అయితే సింగం, అగైన్ తర్వాత బుల్బులయ్య, అలానే తెలుగులో అయితే తర్వాత అమరన్, ఇంకా కొత్త మూవీస్. రీసెంట్గా అయితే కంగువా కూడా రిలీజ్ అయింది కదా, బట్ కంగువాకి ఎందుకో రేటింగ్ అంత సరిగ్గా లేదన్నారు. వెళ్దాం అనుకున్నాము. సూర్య పిక్చర్ నేను ఎప్పుడు థియేటర్లో చూడలేదు, బట్ ఒకసారి చూద్దాం అన్నట్లయితే అనుకున్నాను, కానీ అంటే రివ్యూ అస్సలే బాగాలేదనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది కదా, వెంటనే వస్తుంది కూడా ఓటీటీలో అన్నట్టు. మొన్న దేవర కూడా విత్ ఇన్ 1 మంత్లోనే లైక్ ఓటీటీకి అయితే వచ్చేసింది. అంత బడ్జెట్ పెట్టి చేస్తూ ఉంటారు ఫిలిమ్స్. ఇట్లా తొందరగా ఓటీటీలోకి వస్తే ఇంకెవరే కానీ లైక్ థియేటర్స్కి వెళ్ళరు కదా. దానివల్ల ఏమైపోతుందంటే బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసేకి అలా ఏముండదు. మూవీ అలా ఉంటే మాత్రం జస్ట్ మూవీ పేరుతో అన్నా బయటికి వెళ్ళి చూడొచ్చు, తిరగచ్చు అన్నదన్నా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా బాగా చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో మేమైతే ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది మూవీకి వెళ్ళి. రీసెంట్గా మేము వెళ్ళింది అయితే దేవరనే. సో అది కూడా విత్ ఇన్ 1 మంత్ కూడా సరిగా కంప్లీట్ కాలేదు, అప్పుడే ఓటీటీలోకి అయితే వచ్చేసింది. సో ఎందుకు అంటే లైక్ ఒక మూవీ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు, అంటే అన్ని రోజులు 1 year 2 years అట్లా షూట్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. 1 month లోపల మళ్ళీ ఓటీటీకి వచ్చేస్తుంది. అందరు ఇంట్లో కూర్చొని ఎవరే కానీ థియేటర్స్కి వెళ్ళకోకుండా చూస్తుంటారు. దానివల్ల మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ ఎప్పుడు ఇంట్లోనే ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో అది ఇంకా మా వీకెండ్ అయితే ఇంకా వెళ్తే ఎప్పుడైనా డిన్నర్కి అట్లా వెళ్తూ ఉంటాం, లేదంటే జస్ట్ అట్లా పార్క్స్కి అట్లా వెళ్తూ ఉంటాం అనమాట. సో వీక్ అంతా ఇంట్లోనే ఉంటాం కాబట్టి, అండ్ తను ఆఫీస్ వర్క్తో, నేను కూడా ఇక్కడ యూట్యూబ్, తర్వాత క్లీనింగ్ అది ఇది అనుకుంటా నాకు ఇట్లా ఇంట్లోనే ఉండి బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో అన్నట్లు వీకెండ్స్లో అయితే అట్లా బయటకు వెళ్తూ ఉంటాం అనమాట. అలా వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కొంచెం లైక్ ఏంటంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే అంత బోర్గా అనిపించుకోకుండా, ఫ్యామిలీ అంతా ఉందనుకోండి టైంపాస్ అవుతుంది, కానీ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం చాలా లైక్ ఏంటంటే ఏదో చాలా బోర్గా ఉన్నట్లయితే అనిపిస్తుంది. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చూసేసారు కదా. సో మెంతిపప్పు వేసి చేశాను. అండ్ సో మెంతిపప్పు చెప్పాను కదా, వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామంటే మనం ఒక 4-5 విజిల్స్లో ప్రెషర్ అంతా అయితే కుక్ అవుతుంది. అండ్ ప్రెషర్ పోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మెదిపేసుకోవడమే, అంతే. సో ఆ టైంలో అయితే నేను రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. జస్ట్ ఏం లేదులేండి, విజిల్ తీసేసి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మనం మెదిపేసుకోవడమే, అంతే. ఇంకా నైట్ ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ అది చేసేసి ఇంకా ఏదో వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాం అనమాట. అయితే నెట్ఫ్లిక్స్లో ఫేట్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది. సో ఆ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాము. ఒక సీజన్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే
లాస్ట్ వీకే స్టార్ట్ చేసామన్నమాట. సో అట్లా చూస్తూ చూస్తూ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా కాసేపు అలా అలా వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చి నైట్ డిన్నర్ కోసం అయితే ఈ రోజు అయితే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా. సో అంటే ఇక్కడ మాత్రం పూణేలో మాత్రం చాలా కూల్గా చల్లగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇట్లా ఫ్రైడ్ రైస్ అవి తినాలనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ బయటికి వెళ్ళి తిన్నా కూడా అంత టేస్ట్గా ఉండదు అనమాట. జస్ట్ తినాలనే క్రేవింగ్తోనే బయటికి వెళ్తే మళ్ళీ ఆ టేస్ట్ అసలు బాగుండదు, అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అన్నట్లు ఇంకా చికెన్ అయితే తీసుకొని వచ్చాడు నదీము. సో నేనైతే అందులో బోన్లెస్ నాకు ఎంత కావాలో అంతంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. అలానే రైస్ కూడా పెట్టేశాను అనమాట. తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మళ్ళీ అయితే కుక్ చేసేసాను రైస్ కూడా. అయితే ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే లేదనమాట. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడే రైస్ నానబెట్టి కుక్ చేసేసి దాన్ని పక్కన లైక్ ఏంటంటే చల్లడానికి పెట్టాను. మనం పులిహోరకి ఎట్లా పెడతామో అట్లా. అయితే ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి కాబట్టి మనం ఒక ప్లేట్లో అట్లా చల్లడానికి అయితే పెట్టాలన్నమాట. సో చికెన్ చెప్పాను కదా బోన్లెస్ పీసెస్ తీసుకొని, అయితే ఇందులో లైక్ ఏంటంటే ఇంట్లో కార్న్ఫ్లోర్ కానీ అదంతా ఏం లేకపోయినా కూడా పకోడీ కోసం ఎలా చేశానన్నది చెప్తాను. అయితే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, బియ్యం పిండి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. సో కొంచెం బియ్యం పిండి అయితే వేసాను. మైదా పిండి వేస్తే ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయి అనమాట, క్రంచీగా ఉండవు. శనగపిండి వేయొచ్చు కానీ శనగపిండి వేస్తే ఎందుకో నాకు పకోడీ టేస్ట్ అంటే మన ఉల్లిపాయ పకోడీ లేదంటే మెత్తని పకోడీ అవి ఉంటాయి కదా ఆ టేస్ట్ లాగా అనిపిస్తుంది. అందుకని బియ్యం పిండి అయితే వేసాను. ఒకవేళ కార్న్ఫ్లోర్ ఉంటే గిన కార్న్ఫ్లోర్ వేసేయచ్చు. సో బియ్యం పిండి వేసేసి ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ వేయట్లేదు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేయడమే మంచిది కదా. ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేస్తాను అనమాట. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కాబట్టి కలర్ఫుల్గానే వచ్చాయి. ఒక జస్ట్ 5 మినిట్సే. మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మ్యారినేషన్ చేసే టైము అదంతా ఏం లేదు. సో చికెన్ని రైస్ చల్లారేంత వరకు అయితే కింద అట్లా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఓన్లీ చికెన్ పకోడీ చేసుకొని తినాలన్నప్పుడు మాత్రం ఎగ్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. లేదు ఇట్లా ఫ్రైడ్ రైస్ అట్లా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ వీటి వరకు వేసేసి మనం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఆల్రెడీ చిన్నగానే కట్ చేసుకున్నాను. ఒకవేళ పీస్కి పెద్దగుంటే మాత్రం మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బయట ఫ్రైడ్ రైస్ అవి తింటూ ఉంటాం కదా. సో అక్కడైతే కింద అట్లా ఒక పీస్లో ఒక 3-4 పీసులు చేస్తారనమాట. వాళ్ళకి అట్లయితేనే లైక్ ఏంటంటే మొత్తం లైక్ ఏంటంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా, లైక్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అలానే పీస్ అయితే వాళ్ళకి కష్టం కదా, గిట్టుబాటు కాదనమాట. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ రైస్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కానీ ఈ వీటి కోసం మనం ఆలోచించి మళ్ళీ బయటికి వెళ్ళి తింటూ ఉంటాము. ఓకే మన సైడ్ అంటే ఓకే కానీ కొంచెం అన్న టేస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడైతే నాకు ఎందుకో అంత నచ్చదు అనమాట. ఇంకెప్పుడైనా తప్పని పరిస్థితుల్లో అయితే తింటూ ఉంటాను అంతే తప్ప ఫ్రైడ్ రైస్ అవి తినాలంటే ఇంక ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నట్లయితే అనుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఈ కడాయి చూసారా, ఈ కడాయి నేను మొన్న చైనా బజార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నది కదా. సో ఫస్ట్ అయితే మంచి వాష్ చేసేసి పెట్టేశాను. మళ్ళీ కూడా వాటర్ అన్నీ పోసి బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఆ వాటర్ అన్నీ పడేసి అప్పుడైతే కుకింగ్ చేస్తున్నాను అనమాట. సో ఆయిల్ వేసేసి అందులో అయితే నేను 2 ఎగ్స్ కొట్టేసుకొని కాస్త కారం వేసేసి ఉప్పు వేసేసి అట్లా పచ్చివాసన పోయిన వరకు ఇట్లా ఫ్రై చేసేసి పక్కకు తీసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో నూనె వేసి గార్లిక్ చిన్న కట్ చేసుకునే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, సో చిన్న కట్ చేసుకొని వేసేసుకొని మన ఇష్టమైన వెజిటేబుల్స్ అవి అయితే వేసుకోవచ్చు. బట్ చికెన్ ఫ్రైడ్ రైస్లోకి ఎక్కువ వెజిటేబుల్స్ ఉండే ఎందుకో నాకు నచ్చదు. జస్ట్ ఇంట్లో ఉంది కదా అన్నట్లు క్యాబేజ్ తర్వాత క్యారెట్ అయితే చిన్న కట్ చేసేసుకొని వేసేసి ఇంకా దాంట్లో వచ్చేసి కారము, తర్వాత రైస్ మనం పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఆ రైస్, తర్వాత సోయా సాస్ వచ్చేసి లైట్గా 1 స్పూన్ దాకా, ఇంకా రెడ్ చిల్లీ సాస్, తర్వాత రెడ్ చిల్లీ సాస్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి స్పైసీనెస్ కావాలి కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. ఇందులో మనం వేసే కారం పొడితో టేస్ట్ ఎక్కువ ఉండదు, ఈ సాసెస్లోనే ఉంటుంది అనమాట. కానీ సోయా సాస్ ఎక్కువ వేసుకున్నామంటే చాలా ఎగుటుగా అన్నట్లు అనిపిస్తుంది. జస్ట్ లైట్గా వేసుకోవాలి. 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు, తర్వాత 1 స్పూను గ్రీన్ చిల్లీ సాసు అండ్ వెనిగర్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. వెనిగర్ వేస్తేనే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి టేస్ట్ అనేది ఉంటుంది. సో వెనిగర్ కూడా చిన్న స్పూన్ అనమాట, ఒక చిన్న స్పూన్ అయితే వేసేసుకోవాలి. సో వేసేసి ఈ రైస్ అంతా మొత్తం కలిపేసుకోవాలన్నమాట.
ఇట్లా రైస్ అంతా కలిపేసుకొని ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకొని ఉంటాం కదా, సో ఆ చికెన్ పీసెస్ అయితే వేసేసి మళ్ళీ మొత్తం అయితే టాస్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అంటే అందరికీ తెలిసిందే కదా, హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వచ్చేది. అండ్ చేస్తూ చేస్తూ నేనైతే టేస్ట్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఉప్పు అటు ఇటు అవ్వద్దు కదా, అంటే సాసెస్లో కూడా కాస్త అయినా ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా అయితే ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటాను. సో అది ఎగ్జాక్ట్ మీకు లైక్ ఏంటంటే బయట స్ట్రీట్ స్టైల్ టేస్టే కావాలి అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం టేస్టింగ్ సాల్ట్ అట్లా వేసుకోవచ్చు. బట్ అది హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లో హెల్తీగా ఇట్లా చేసుకోవడమే బెస్ట్. సో ఇంకా చూస్తున్నారా, సేమ్ బయట చేసినట్లే ఉంది కదా. అయితే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు ప్రీవియస్ వ్లాగ్స్ అట్లా చూసింటే మాత్రము మా ఇంటి దగ్గర అంటే హైదరాబాద్లో ఈసీఎల్లో ఒక ఫ్రైడ్ రైస్ సెంటర్, రైస్ అండ్ ఫుడ్ కార్నర్ అయితే అనేది ఉండేది. సో అక్కడ మాత్రం ఫ్రైడ్ రైస్ చాలా బాగుండేది. మేమైతే మిస్ అవుతున్నాము చాలా. లైక్ ఇట్లా ఇంకా చలికాలంలో అయితే కదా అక్కడ వేడి వేడిగా సూప్ కానీ లాలీపాప్స్ కానీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుండేది. అంటే ఆ టేస్ట్ మాకు ఎక్కడా నచ్చలేదు అనమాట. అంటే అలాంటి టేస్ట్ ఎక్కడా రాలేదు. అంటే హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మట్టి వాసన వచ్చేది అప్పుడు. సో ఇంకా ఆ టేస్ట్ కొంచెం అయితే ఇది మ్యాచ్ అవుతుంది. సో అదనమాట. సో ఇక్కడ ఆనియన్ పెట్టేసి లెమన్ పెట్టేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎంతో హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతుంది, టెన్షన్ లేదు. బట్ ఏంటంటే వచ్చిన ప్రాబ్లం అంతా ఇక్కడే ఉందన్నమాట. చైనీస్ లాంటివి చేసినప్పుడు మాత్రం కిచెన్ మొత్తం చెల్లా చెదురైపోతుంది అండ్ తోమే పాత్రలు పడిపోతాయి, చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద చేయాలి కాబట్టి ఫాస్ట్గా ఇక్కడ చూసుకోవాలి అండ్ సైడ్ నుంచి వేస్తూ ఉండాలి కాబట్టి మొత్తం అటు ఇటు అయితే అయిపోతాయి. సో కిచెన్ పరిస్థితి చూస్తున్నారా, మొత్తం ఎట్లా అంటే అట్లా అయితే మొత్తం చెల్లా చెదురుగా అయితే ఉంది. ఇంక ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కట్ చేసినవి, దాని పొట్టు మొత్తం అంతా అట్లా అట్లా ఎగ్స్ కొట్టేసినవి, ఎగ్స్వి అంతా అట్లానే పడి ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే మొత్తం ఎక్కడికక్కడ అంటే సాల్ట్ మధ్య మధ్యలో చూసుకుంటూ వేసాం కాబట్టి సాల్ట్ డబ్బా అక్కడే, వెనిగర్ డబ్బా అక్కడే, సాసెస్ డబ్బా అక్కడే, అన్నీ అక్కడక్కడే పెట్టుకోవాలి. ఆ టైంలో మాత్రము మనం రెగ్యులర్ కర్రీస్ చేస్తున్నప్పుడు ఇంత మెస్సీగా అయితే అవ్వదు, కానీ ఇట్లా చైనీస్ అవి చేస్తున్నప్పుడు కొంచెం మెస్సీగానే అవుతుంది. బట్ ఏంటంటే ఓకే, మళ్ళీ నిదానంగా చేసుకోవచ్చు కదా. తినాలనిపించినప్పుడు ఈ మాత్రం అయితే కష్టం అయితే పడాల్సిందే. సో ఫస్ట్ అయితే ఎప్పుడైనా కానీ నాకైతే మాత్రము మొత్తం ప్లాట్ఫామ్ మీద ఎన్ని వస్తువులు ఏవేవి సింక్లోకి వెళ్ళాలో అవన్నీ తీసేసి ఫాస్ట్గా అయితే సింక్లో వేసేసి ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే పాత్రలు తోమాలనిపిస్తుంది. ప్లాట్ఫామ్ మీద అట్లనే చెత్త అదంతా పడి ఉన్నప్పుడు పాత్రలు తోమేసి మళ్ళీ తుడుచుకోవచ్చు అన్నట్ల ఫీలింగ్ అయితే ఉండదు అనమాట. అట్లుంటే మాత్రం నాకు చిరాగ్గా అనిపిస్తుంది అదనమాట. సో ఫస్ట్ అయితే నేను పైన మొత్తం తుడిచేసుకుంటున్నాను. మళ్ళీ కూడా సామాన్లు అవన్నీ తోమేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకొని కిచెన్ క్లీనర్ వేసేసి అయితే క్లీన్ చేసేసుకుంటాను. సో అది ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఏదైనా ఇష్టమైంది చేయాలి అనుకున్నప్పుడు కాస్త కష్టంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఏంటంటే కాసేపు మనం కష్టం కాదులే అయిపోతుంది అనుకున్నామంటే చేసేయచ్చు అనమాట. సో అది ఇంక ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము ఇద్దరం కూర్చొని. తర్వాత అలా ఒక 10-15 మినిట్స్ అలానే కూర్చొని దాని తర్వాత వచ్చేసి పాత్రలు అయితే తోమేసుకుంటున్నాను. తోమేసి ఇంకా వాకింగ్ అయితే వెళ్తాను. నదీం అయితే ఇంకా వాకింగ్ చేస్తున్నాను అనమాట అట్లా బయట లైక్ పార్కింగ్ ఏరియాలో. ఇంకా నేను ఇంక ఇంట్లో ఎవరు లేరు కదా, అయితే తను పార్కింగ్లో వాకింగ్ చేస్తున్నాడు. ఇంకొకదాన్ని అన్నట్లు హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని పాత్రలు అయితే తోమేస్తున్నాను అనమాట. నేను పాత్రలు తోమేసరికి ఒక 10-15 మినిట్స్ అన్న పడుతుంది. సో తోమేసి మళ్ళీ సింక్ అంతా క్లీన్ చేసేసుకొని దాని తర్వాత ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని చెత్త కవర్ నేను ఇట్లా హ్యాంగ్ చేసుకొని పెట్టుకుంటాను కదా, సో అదంతా తీసేసి బయట వేసేసుకుంటాను. అండ్ చెత్త బండి వచ్చినప్పుడల్లా తీసేసుకొని వేసేయడమే. అండ్ ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త సపరేట్గా పెడుతూ ఉండాలి. మన సైడ్ అంతా ఒకటే దాంట్లో వేస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదనమాట, రెండు సపరేట్గా వేయాలి. చూస్తున్నారు కదా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.